రైట్ ఇక నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి పైన యశోద ఆసుపత్రి నుంచి లేటెస్ట్ హెల్త్ బులెటిన్స్ అయితే ప్రస్తుతం వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక లేఖను కూడా బయటికి రిలీజ్ చేశారు వాళ్ళు. అయితే వాస్తవానికి ఆయనకు ఇక గుండె సంబంధితమైనటువంటి ఆ ఆరోగ్య సమస్య కారణంగా ఆయన ఉన్నటువంటి ఒకసారిగా కుప్పకూలిపోవడం జరిగింది. అదే క్రమంలో ఆయనను తీసుకువెళ్లి వరంగల్ హాస్పిటల్ రోహిణి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అలాంటి క్రమంలో ఆయనకు అక్కడ మమతారెడ్డి అనేటువంటి డాక్టర్ మమత గారు అయితే అతనికి సిపిఆర్ చేసింది. దాదాపుగా 9 సార్లు సిపిఆర్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు ఎవరికైనా సరే అంటే ఒక 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే ఇక వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది. అలా సిపిఆర్ చేసినప్పుడు కోలుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి వదిలేస్తారు అన్న కోణంలో అయితే ఇంతకుముందు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు దాదాపుగా 45 మినిట్స్ నుండి 1 అవర్ వరకు కూడా మమతారెడ్డి అయితే తీవ్రంగా కష్టపడి ఇక సిపిఆర్ చేసి ఆయనకు తిరిగి రక్త ప్రసరణ కలిగేలాగా చేసి ఆయనను కాస్త అంటే ప్రాణం పోసింది. ఇక మరి అలా ప్రాణం పోసినటువంటి ఆయనను ఇంకా పెద్ది సుదర్శన్ రెడ్డిని వెంటనే అక్కడి నుంచి వరంగల్ నుంచి హుటాహుటిన అక్కడి నుంచి అయితే తరలించడం కూడా జరిగింది. ఇది అక్కడి నుంచి వాళ్ళ హైదరాబాద్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లోని ఉన్నటువంటి యశోద హాస్పిటల్కు తరలించారు. అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు ఇది ఆయనకు గుండె సంబంధిత వ్యాధి వచ్చింది, ఉన్నటువంటి కుప్పగూలాడు. ఈ ఇన్ఫర్మేషన్ వరకే మనకు తెలుసు. ఆయన తీసుకెళ్ళి ఇక మన వరంగల్లో ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ నుంచి సికింద్రాబాద్ ఉన్నటువంటి యశోద హాస్పిటల్కు తరలించిన విషయం మాత్రమే తెలుసు. ఇంతకు మించి మనకు వేరే అప్డేట్ తెలియదు. కాబట్టి లేటెస్ట్గా యశోద హాస్పిటల్ నుంచి కూడా అప్డేట్ వచ్చింది. ఒకసారి అందులో ఏముందో ఆ లెటర్లో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనము. ఇది యశోద హాస్పిటల్స్ నుంచి వచ్చినటువంటి హెల్త్ బులెటిన్స్. ఇక ఈరోజు డేట్ మెన్షన్ చేయబడింది. దిస్ ఈజ్ అ బ్రీఫ్ అప్డేట్ అబౌట్ ద హెల్త్ కండిషన్ ఆఫ్ మిస్టర్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఏజ్డ్ 54 ఇయర్స్ మేల్. అంటే ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇదంతా కూడా 44 ఇయర్స్ ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క హెల్త్ అప్డేట్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ప్రెజెంటెడ్ టు అవుట్ సైడ్ హాస్పిటల్ అండ్ రోహిణి వరంగల్, అంటే రోహిణి హాస్పిటల్ వరంగల్ నుంచి విత్ మ్యాసివ్ పల్మనరీ ఇక ఎంబాలిజం విత్ ఏదైతే ఇక్కడ క్లారిటీగా కనిపిస్తలేదు హెమోడైనమిక్ కొలాప్స్ అండ్ ఇక మళ్ళీ షాక్ హెమోడైనమిక్ కొలాప్స్ అండ్ షాక్ వాజ్ రిసీవ్డ్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా అంటే మల్టిపుల్ రౌండ్స్లో ఇక ఆయనకు ఏదైతే సిపిఆర్ చేస్తే మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ సిపిఆర్ అండ్ ఏసిఎల్ఎస్ మెజర్స్ విత్ అప్రాక్సిమేట్లీ 45 మినిట్స్ డౌన్ టైమ్. ఇంకా ROSC was obtained and thrombolysis was done in a Warangal hospital and shifted here. ఎక్కడికి యశోద హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఏం చెప్తా ఉన్నారంటే వరంగల్ హాస్పిటల్ అవుట్ సైడ్ నుంచి వచ్చాడు. వరంగల్ హాస్పిటల్ రోహిణి హాస్పిటల్ అనేటువంటి హాస్పిటల్ నుంచి అవుట్ సైడ్ నుంచి ఎక్కడికి యశోద హాస్పిటల్కి చేరుకున్నటువంటి ఈ పలానా పేషెంట్ ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి మ్యాసివ్ పల్మనరీ ఎంబాలిజంతో ఆయన బాధపడ్డాడు. ఆ సమస్యతో ఇక అక్కడ బాధపడి హోమోడైనమిక్ అనేటివి కొలాప్స్ అయినవి అన్న కులం. అంటే ఆయనకు పూర్తిగా ఈ మ్యాసివ్ పల్మనరీ అనేది దెబ్బతినడం ఆ కారణంగా అది అటాక్ చేసినటువంటి కారణంగా ఆయనకు ఇక పూర్తిగా ఏం దెబ్బతిన్నాయి హోమోడైనమిక్స్ అనేటివి దెబ్బతిన్నాయి. అంటే బ్లడ్ ఏదైతే మన బ్లడ్ ప్రవాహం ఉంటుందో బ్లడ్ ప్రవాహం అనేది పూర్తిగా పడిపోయింది. ఎందుకు పడిపోయింది అది ఖచ్చితంగా ఇంకా ఎంబోలమిజం అనేటువంటి ఒక డిసీజ్, అంటే అది రక్తం గడ్డ కట్టుకపోయినటువంటి సిచ్యువేషన్లో ఏం జరిగింది ఇక హేమోడైనమిక్స్ అనేటివి కొలాప్స్ అయిపోయినాయి. అంటే ఆ బ్లడ్ సెల్స్ అనేటివి పూర్తిగా పడిపోయినాయి. బ్లడ్ సెల్స్ పడిపోవడం రక్త ప్రసరణ దాదాపుగా ఆగిపోయింది. చాలా తక్కువ పర్సెంటేజ్లో మాత్రమే ప్రవహించింది అన్న కోణంలో వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన షాక్కు గురయ్యాడు. అంటే ఒకసారిగా హార్ట్ అనేది ఆగిపోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఇక మరి మెదడు పనిచేయదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడేయడానికి ఉన్నట్టుండి వెంటనే ఎవరు రోహిణి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె దాదాపు 45 మినిట్స్ ఇక రౌండ్స్ అది 45 మినిట్స్ అయితే ఇక సిపిఆర్ అనేది చేయడం జరిగింది. ఏసీఎల్స్ సిపిఆర్ అనేది చేసిన తర్వాత ఆయన ROSC అంటే అప్టైన్ అయింది. అప్పటి వరకు అంటే మళ్ళీ ప్రాణం తిరిగి పోసుకుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగింది. ఆ 45 మినిట్స్ వరకు కూడా ఆయన అన్కాన్షియస్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని హెల్త్ బులెటిన్స్లో ఇక్కడ యశోద హాస్పిటల్స్ వాళ్ళు బయటికి తెలియజేస్తున్నారు. సిన్స్ టైమ్ ఆఫ్ అడ్మిషన్ అండ్ to advanced critical care unit here and being managed by a multidisciplinary care team including critical care and pulmonary and cardiac, neurology
అండ్ అదర్ టీమ్ అండ్ అలైడ్ సర్వీసెస్ అంటే చాలా టీంలు ఇంకా ఏది పల్మనరీ టీం కావచ్చు, కార్డియాక్ టీం కావచ్చు, న్యూరాలజీ, ఇవన్నీ కూడా అన్ని టీములు కలిసి తీవ్రంగా ఆయన మీద అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికైతే పనిచేస్తూ ఉన్నారు. ఇక మరి ఆయన ఆరోగ్య పరిస్థితి కోసం వీళ్ళంతా తీవ్రంగా శ్రమ పడతా ఉన్నారన్న కోణంలో కూడా తెలియజేస్తా ఉన్నారు. విత్ 4 ఫ్లూయిడ్స్, ఇంకా లో డోస్ ప్రెషర్స్ అండ్ అదర్ మెజర్స్, ఇంకా అదర్ మెజర్స్, ఇంకా హోమోడైనమిక్స్ వేర్ వెల్ మెయింటైన్డ్. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇక ఆయన హోమోడైనమిక్స్ అనేవి వెల్గా మెయింటైన్ అవుతా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయనకు ఎలాంటి అంటే ఈ పరిస్థితులు హిజ్ రెస్పిటరీ స్టేటస్ వాజ్ మేనేజ్డ్ విత్ ఏ లంగ్ ప్రొటెక్టివ్ స్ట్రాటజీస్ ఆన్ మెకానికల్ వెంటిలేటర్ యూజువల్ ఐసీయూ కేర్ అండ్ prophylactic antibiotics and other measures were followed. ఇంకా అయితే పేషెంట్ సిచ్యువేషన్ అయితే పూర్తిగా ఏ విధంగా ఉంది అన్న కోణంలో కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. అయితే మెకానికల్ వెంటిలేటర్ ద్వారానే ఈయనకు ప్రస్తుతం అయితే ఆక్సిజన్ అనేది అందుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఆయనకు ఆక్సిజన్ అందుతూ ఉంది. కానీ ఇక ఆయన లంగ్స్ వ్యవస్థ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి లంగ్స్ వ్యవస్థ, ఇక ఏది మన హార్ట్కి సంబంధించినటువంటి వ్యవస్థ అయితే సక్రమంగానే పనిచేస్తున్నాయి. అది కూడా లంగ్స్ వ్యవస్థ ఎట్లా మెకానికల్గా అందజేస్తున్నటువంటి మన వెంటిలేటర్ ద్వారానే ఇంకా పనిచేస్తూ ఉంది ప్రస్తుతం. సో ఈ రకంగా బాగానే ఉంది. కానీ ఇక్కడికి ఆయన బ్రెయిన్కి సంబంధించినటువంటి ఫంక్షన్లో మాత్రం చిన్నపాటి సమస్య ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇవన్నీ కూడా ఏది probably due to the duration of a downtime patient did not have any meaningful neurological response to verbal of a painful stimuli since time of admission even without sedatives. అంటే ఇక్కడ పెయిన్ఫుల్ ఇక ఎలాంటి మెడిసిన్ అందజేయకుండా అంటే ఎలాంటి లోపలికి ఇంకా డ్రగ్స్ లాంటివి ఎక్కువగా ఉపయోగించకుండానే ఆయనకు పెయిన్ఫుల్ కలగజేసేటువంటి విషయాలు చేసినా కూడా అలాంటివి వాటికి కూడా ఆయన రెస్పాండ్ అవుతలేడు అన్న కోణంలో తెలుస్తూ ఉంది. అంటే ఆయన బ్రెయిన్ ఫంక్షన్లో దాదాపుగా అడ్మిషన్ అయినటువంటి సమయంలో రోహిణి హాస్పిటల్ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అప్పటి నుంచి కూడా ఆయన బ్రెయిన్ ఫంక్షన్లో చిన్నపాటి ఏదైతే ఆయన 45 మినిట్స్ వరకు కూడా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది కదా రోహిణి హాస్పిటల్కి వెళ్ళే కంటే ముందు. ఆ అన్కాన్షియస్నెస్ వల్ల బ్రెయిన్కి అనేది బ్లడ్ సరఫరా అందలేదు. ఈ అందనటువంటి కారణంగానే ఆయన పరిస్థితి ప్రస్తుతం ఈ విధంగా ఉంది అన్న కోణంలో వీళ్ళు తెలియజేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా కుటుంబ సభ్యులకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులపైన యశోద హాస్పిటల్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇక మరి యశోద ఆసుపత్రి విడుదల చేసినటువంటి బులెటిన్స్ ఇవన్నీ కూడా అంటే ఆయనకు అంటే మెదడు ఏదైతే ఉందో మొదట అయితే ఏది వరంగల్లోని రోహిణి ఆసుపత్రిలో భారీ పల్మనరీ ఎంబాలిజం అనేటువంటి అది వచ్చింది, అటాక్ చేసింది ఆయనకు. అంటే అవి ఊపిరితిత్తులకు వెళ్ళేటువంటి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య అదంతా కూడా. ఆ రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. మరి ఈ కారణంగా ఆయనకు హేమోడైనమిక్ అనేటువంటివి కొలాప్స్ అయిపోయినాయి. హేమోడైనమిక్స్ కొలాప్స్ కావడం వల్ల అంటే రక్త ప్రసరణ అనేది తీవ్రంగా పడిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో షాక్ అనేది రావడం జరిగింది అన్నట్టు డాక్టర్స్ చెప్తా ఉన్నారు, యశోద హాస్పిటల్ డాక్టర్స్. ఆయనను కాపాడేందుకు కూడా వైద్యులు అనేక సార్లు సిపిఆర్ ఇంకా ఇట్లా ACLS అనేటివి ఇవన్నిటిని కూడా చేయడం వల్ల అత్యవసరమైనటువంటి గుండె ఆ పునరుద్ధరణ చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని చేయడం వల్ల సుమారుగా 45 నిమిషాల పాటు గుండె స్పందన లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్లో తిరిగి గుండె అనేది కొట్టుకోవడం స్టార్ట్ అయింది. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఈ కారణంగానే మెదడుకు అనేది 45 నిమిషాల వ్యవధిలో ఆగిపోయినటువంటి రక్త ప్రసరణ కారణంగానే ప్రస్తుతమైన రెస్పాండ్ అవుతలేడు. పెయిన్ కలిగించే విధంగా ప్రవర్తించినా కూడా అసలు ఆయనకు ఏమి స్పర్శ తెలుస్తలేదు అన్న కోణంలో చెప్తా ఉన్నారు. అనంతరం వరంగల్ ఆసుపత్రిలో ఏదైతే థ్రాంబోలిసిస్ అనేటువంటిది ఉంటుంది, రక్తం ఏదైతే గడ్డకట్టి ఉందో ఆ గడ్డకట్టినటువంటి రక్తానికి వీళ్ళు దాన్ని లూజ్ చేయడం అనమాట. ఆ ప్రెషర్ తోటి లూజ్ చేయడం అంటే దాన్ని మెరుగైనటువంటి చికిత్స కోసం మళ్ళీ అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తరలించారు. యశోద హాస్పిటల్లో క్రిటికల్ కేర్ ఇంకా పల్మినరీ కార్డియాకు ఇంకా న్యూరాలజీ తదితర ఏవైతే విభాగాలు ఉంటాయి ఈ విభాగాల వైద్యులు అందరూ కూడా వాళ్ళ బృందాలన్నీ కూడా ఏకమై ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రక్తపోటు గుండె పనితీరు తక్కువ స్థాయి మందుల సహాయంతో అయితే కొనసాగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. అంటే తక్కువ మందులు మాత్రమే ఇస్తూ ఉన్నాము ఈ రక్తపోటుకు సంబంధించి కానీ గుండె పనితీరుకు సంబంధించి కానీ మేము దాదాపుగా పవర్ లేనటువంటి మందులతోనే ప్రస్తుతం గడుపుతా ఉన్నాము. ఇలాంటి సిచ్యువేషన్లో వెంటిలేటర్ పైన ఊపిరితిత్తుల పనితీరును నియంత్రిత పద్ధతులు అయితే నిర్వహిస్తూ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం శ్వాసకు సంబంధించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కనీస దీనికి సంబంధించి వెంటిలేటర్ ద్వారానే తెలుస్తూ ఉన్నది. ఇక మరి అయితే ప్రధానంగా ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే మెదడు పనితీరు అయితే
డాక్టర్స్ హెచ్చరిస్తూ ఉన్నారు. దానివల్ల దాదాపు 45 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోవడం వల్లనే మెదడు ఆక్సిజన్ లోపం ఏదైతే అనోక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరిగింది. ఈ కారణంగానే ప్రస్తుతం అయితే వైద్యులు కూడా భయం చెందుతూ ఉన్నారు. అయితే ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కూడా ఇది ఏదైతే మాటలకు లేదా నొప్పికి ఆయన అయితే స్పందిస్తలేడు. మాట్లాడినా కూడా మనం సౌండ్ చేసినా కూడా ఆయనకు ఏదైనా నొప్పి కలిగించినా కూడా రెస్పాన్స్ అయితే లేనట్టే తెలుస్తూ ఉంది. డాక్టర్స్ ఇదే విధంగా తెలియజేస్తూ ఉన్నారు. అది కూడా మత్తు మందులు ఇవ్వకుండానే ఇట్లాంటి చర్యలు వీళ్ళు చేసినా కూడా ఆయనకు ఇప్పటికైతే ఎలాంటి స్పర్శ లేదు, సౌండ్ లేదు అన్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఏదైతే ఈఈజీ, ఎంఆర్ఐ, బ్రెయిన్, టీసీడీ అనేటువంటి పరీక్షలు ఉంటాయో ఆ పరీక్షలు కూడా మెదడుకు ఆక్సిజన్ లోపం వల్ల నష్టం జరిగినట్లుగా అయితే అవి అందులో కూడా క్లియర్గా చూపిస్తూ ఉన్నాయట మరి ఈ టెస్టులలో కూడా. ఇక మరి అంతర్జాతీయ ఏదైతే ఈ మార్గదర్శకాల ప్రకారం అయితే ఇది ఇక హెల్త్ బులెటిన్స్ ప్రకారము ఇక మెదడు పరిస్థితి పైన అంచనా కోసం అన్ని పరీక్షలను కూడా ప్రస్తుతం అయితే డాక్టర్స్ పరిశీలన చేస్తూ ఉన్నారు, దగ్గరుండి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. 72 గంటల తర్వాత మరోసారి ఈ ఏదైతే న్యూరాలజికల్ పరీక్షలు ఉంటాయో వీటిని మళ్ళీ చేసి ఇక అంటే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేటివి వాటిపైన అంచనా వేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఏం చెప్పలేని పరిస్థితి కూడా అని డాక్టర్ చెప్తా ఉన్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ కండిషన్స్ని, కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని, ఇక రోగ నిర్ధారణ పైన ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని వాళ్ళైతే డాక్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఫైనల్గా చెప్పాలంటే గుండె ఊపిరితిత్తుల పరిస్థితి ప్రస్తుతం కొంత నియంత్రణలో ఉన్నప్పటికీ ఎక్కువ సమయం మాత్రం ఆక్సిజన్ అందకపోవడం వల్ల మెదడు పరిస్థితి, ఆ పనితీరు విషయంలో అయితే వైద్యులు కాస్త ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న విషయం క్లారిటీగా ఈ లెటర్లో మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఈ లెటర్లో పొందుపరిచింది అది, ఎందుకంటే ఎంతకైనా మంచిది అన్న కోణంలో వీళ్ళు లెటర్ రిలీజ్ చేసినట్టు కొడుతుంది. అదే పరిస్థితి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్స్ పైన క్లారిటీగా మనకు అర్థమవుతోంది. వీళ్ళు మెన్షన్ చేసి 54 ఏళ్ళ ఉన్నటువంటి పలానా వ్యక్తి వరంగల్ను రోహిణి హాస్పిటల్ నుంచి యశోద హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి ఆయన పరిస్థితి క్రిటికల్గానే ఉంది. ఆయనకు అటాక్ చేసింది కదా, ఇది హార్ట్ అటాక్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి గడ్డ కట్టడం వల్ల అక్కడ ఆయనకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయే తరుణంలోనే ఆయన షాక్కు గురయ్యారు. ఈ సిచ్యువేషన్ 45 మినిట్స్ వరకు ఆయనకు బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో జరగలేదు, మెదడుకు అందలేదు. కాబట్టి దానివల్ల మెదడు ఫంక్షన్లో చిన్న మార్పులు ఉన్నాయి అన్న కోణంలో కాస్త మెదడు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంది అన్న కోణంలో అయితే డాక్టర్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ బీపీ, షుగర్ల పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టేట్ వైడ్గా మొత్తం అందరికీ తెలిసేలాగా కూడా ఆయన హెల్త్ బులెటిన్ సంబంధించి ఈ విధంగా ఒక లేఖను విడుదల చేయడం జరిగింది యశోద హాస్పిటల్స్ యాజమాన్యం నుంచి.